ఒరే గురువు గారు వచ్చే సమయమైందిరా, మనం నదికి వెళ్ళి స్నానమాచరించి వద్దాం రండిరా. అరే నీళ్ళు భలే చల్లగా ఉన్నాయిరా. అవునరా, నిజంగానే భలే చల్లగా ఉన్నాయిరా. సూర్య నమస్కారం చేద్దాం రా. అలాగేరా. ఓం ఓం ఓం. ఒలే గులుగా వచ్చే సమయమైన ఆశ్రమానికి వెళ్దామా? వచ్చే సమయమైన ఆశ్రమానికి వెళ్దామా? అలాగే రా. అరే మళ్ళీ ఎవరు తప్పిపోయినట్లు అనిపిస్తుందిరా. అవునా, నేను లెక్క పెడతాను అందరా. 1 2 3 4 5. అవునరా, నిజంగానే మనలో ఎవరో చెరువులో మునిగిపోయారు. ఉందరా, అసలే నీకు లెక్కలు రావు. నేను లెక్కిస్తాను చూడు. 1 2 3 4 5. అవునురా, నిజంగానే మనలో ఎవరో తప్పిపోయారు. ఏమైంది నాయనల్లారా? ఏమాపద వచ్చిందిరా? ఏమిటి ఆ శోకాలు? ఎవరో పోయినట్టు. నిజమండి గురువు గారు, వాళ్ళు నిజంగానే ఒకరు తప్పిపోయారు. ఏమిటిరా మీరు చెప్పేది? నిజమండి గురువు గారు, మేము నదికి వెళ్ళి స్నానమాచరించి వచ్చామా, తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళ నుంచి ఎవరో కనపడటం లేదు. మీరు సరిగ్గా లెక్కించారా? ఎక్కించాము గురువు గారు. ముందు లెక్కించండి. 1 2 3 4 5. అరే ఎక్కడ పోయారా? మొదట మిమ్మల్ని మీరు లెక్కించుకొని తర్వాత అందరినీ లెక్కించండి. 1 2 3 4 5 6. అదే మనలో ఎవరు ఎక్కువ వచ్చారే. అమ్మాయి హా. అమ్మయ్య, గురుగారు చేయబట్టి మనమంతా బ్రతికే ఉన్నాంరా. మీ తెలివి తెల్లారినట్టే ఉందిలే. ఇంకా సాధన మొదలు పెట్టండి. అరే నాకు కొంచెం కాళ్ళు నొప్పులు పుడుతున్నారా, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. గారు ఇది నాది, ఇది నాది, ఇది నాది, నాది, ఇది నేనేస్తా.
నా కాలురా. ఇది నా కాలు. అరే ఇది నాది. అంటే నీకు నా కాలు. నా కాలు. అరే నన్నే నెక్కుతావా? చెప్తాను రా కాదు. ఇప్పుడు చూడు నీ కాల్ని కొబ్బరికాయలాగా నెట్టేస్తాను చూడురా. నిన్ను చూడు. నేను నీ కాల్ని బీరకాయలాగా నరికేస్తాను చూడు. అవునా? ఓరి తిక్కలది వల్ల ఏం చేస్తున్నారా నా కాళ్ళని నరికేస్తారా ఏంటి? పోండి ఇక్కడ నుంచి. ఉండండి గురువుగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. వాళ్ళ కాలు వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకుంటారు. మీరు పడుకోండి. గురువుగారు వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం, ఏదైనా చేసుకుంటారు. మీరు పనుకోండి. గురువుగారు వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం, మీరు విశ్రాంతి తీసుకోండి. అరే పోండిరా ఇక్కడ నుంచి, పోండి. బాబోయ్ ఏం చేస్తున్నారా? నా కాళ్ళని చంపేస్తారా ఏంటి? అరే నీ కాళ్ళు ఏం చేస్తాను చూడురా. ఇప్పుడు వదిలిపెట్టండి రా నా కాళ్ళని. కానీ ఇప్పుడు పచ్చడి చేసేస్తాను. చూద్దాం. నీ కాళ్ళు కూడా అంతే. అరే ఏం చేస్తున్నారా నాక?